ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై ఇవాళ విచారణ జరగనుంది. ఈడీ కేసులో బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు కవిత. మధ్యంతర బెయిల్ పిటిషన్ కోర్టు తిరస్కరించడంతో రెగ్యులర్ బెయిల్ కోసం కవిత కోర్టుకు వెళ్లారు. తనపై అక్రమంగా కేసు పెట్టారని పిటిషన్లో కవిత పేర్కొన్నారు. ఇక ఈ కేసులో తన పాత్రకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని చెప్పారు. అప్రూవర్గా మారిన నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా తనను కేసులో ఇరికించారని ఆరోపించారు. మరోవైపు కవిత లేవనెత్తుతున్న అంశాలను ఈడీ వ్యతిరేకిస్తోంది. సౌత్ గ్రూప్కు ఆప్కు మధ్య జరిగిన 100 కోట్ల ముడుపుల వ్యవహారంలో కవితదే కీలక పాత్రని కోర్టు తెలిపింది. కవితకు బెయిల్ ఇస్తే బయటకు వెళ్లిన తర్వాత సాక్షులు ప్రభావితం చేస్తారని కోర్టుకు తెలిపింది. ఈ నేపథ్యంలో కవిత బెయిల్ పిటిషన్పై విచారణపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇదే అంశంపై మా ప్రతినిధి రామకృష్ణ మరింత సమాచారం అందిస్తారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై ఈరోజు రూరల్ రెవెన్యూ కోర్టు విచారణ చేపడుతుంది. మధ్యాహ్నం 2 గంటలకు జడ్జి కావేరి బవేజా దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేయబోతున్నారు. మరి కావేరి బవేజా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఇక కవితకి రిలీఫ్ ఇస్తారా, మరి మళ్ళీ తిహార్ జైలుని రిమాండ్లో ఉంచుతారా అనేది ఈరోజు తేలబోతుంది. ముఖ్యంగా సిబిఐ కేసులో సిబిఐ అక్రమ అరెస్టు మరి బెయిల్ ఇవ్వాలి అంటూ కవిత రూరల్ రెవెన్యూ కోర్టులోని తన బెయిల్ పిటిషన్ వేసింది. మరి దీనికి సంబంధించి సిబిఐ కూడా తన వాదనలు వినిపిస్తుంది. మరి సిబిఐ స్ట్రాంగ్గా తన వాదనలు వినిపిస్తుంది. కవిత ప్రమేయం ఉంది, కవిత ఈ కేసులో కింగ్ పిన్, అలాగే కవిత సౌత్ గ్రూప్ నుంచి 100 కోట్ల రూపాయలు ఆమ్ ఆద్మీ పార్టీకి ముడుపులుగా చెల్లించారు. ఇక అలాగే శరత్ చంద్రారెడ్డిని బెదిరించి 50 కోట్ల రూపాయల దాకా వసూలు చేశారు. ఇక ఆమెకి భూములు ఆస్తులకు సంబంధించిన వివరాలు వెల్లడించలేదు. విదేశాల్లో భారీగా ఆస్తులు ఉన్నప్పటికీ కూడా వాటి వివరాలు కూడా వెల్లడించలేదని చెప్పేసి సిబిఐ తన రిపోర్ట్లో 11 పేజీల రిపోర్ట్లో కోర్టుకి అందజేసింది. ఇండో స్పిరిట్లో 33% వాటా ఉంది కవిత వెళ్ళడానికి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని చెప్పేసి కూడా సిబిఐ కోర్టులో చెప్పింది. మరి వీటన్నిటి నేపథ్యంలో ఇక కోర్టు ఎలాంటి డెసిషన్ తీసుకుంటుంది, కవిత ప్రమేయం ఇందులో ఉంది, కవిత భారీగా బెనిఫిట్ పొందారు, విదేశాల్లో భారీగా ఆస్తులు కూడబెట్టుకున్నారని చెప్పేసి కూడా సిబిఐ వాదనలు వినిపిస్తుంది. మరోవైపు కవిత లాయర్లు అయితే మాత్రం కవితకి ఎలాంటి సంబంధం లేదు, ఎలాంటి ప్రమేయం లేదు, కవిత కేవలం కుట్రపూరితంగానే కవితను అరెస్ట్ చేశారు. మరి ఇప్పుడు 2024 లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది, నోటిఫికేషన్ కూడా రాబోతుంది. ఇక మరి ఎలక్షన్స్కి సంబంధించి ప్రాసెస్ చాలా స్పీడ్గా నడుస్తుంది కాబట్టి ఆమె ఒక ప్రజాప్రతినిధి ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు కాబట్టి ఆమె విషయంలో కొంత రిలీఫ్ ఇవ్వాలి. అలాగే పార్టీ ఆమెను స్టార్ క్యాంపెయినర్గా అనౌన్స్ చేసినందున ఆమెకు తిరగడానికి అవకాశం కల్పించాలి. 4 రోజుల పాటు ఆమె లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు అవకాశం ఇవ్వాలి అంటూ లాయర్లు కూడా ఇందులో తమ పిటిషన్లో పేర్కొన్నారు. మరి కవిత పిటిషన్ నేపథ్యంలో కవిత పిటిషన్పై రూరల్ రెవెన్యూ కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, కవితకి రిలీఫ్ ఇస్తుందా లేదంటే ఎవిడెన్స్ స్ట్రాంగ్గా ఉన్న నేపథ్యంలో ఎవిడెన్స్ అని తారుమారు చేసే అవకాశం ఉంది, సాక్షులను ప్రభావితం చేస్తారు, కేసును పక్కదో పట్టిస్తారని చెప్పి సిబిఐ చెప్తుంది. కీలక విచారణ దశలో కేసు ఉన్నందున కవితకి ఎలాంటి రిలీఫ్ ఇవ్వద్దు అని చెప్పేసి కూడా సిబిఐ కోరుతుంది. మరి ఈ నేపథ్యంలో జడ్జి నిర్ణయమే కవితకు ఈరోజు శిరోధార్యం. మరి జడ్జి ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటారు, ఒకవేళ రిలీఫ్ ఇస్తారా, ఇస్తే ఆమె తిహార్ జైలు నుంచి నేరుగా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ రిలీఫ్ గారు ఇవ్వకపోతే కవిత న్యాయవాదులు హైకోర్టుని అప్రోచ్ హైకోర్టులో మరో బెయిల్ పిటిషన్ని వేసే అవకాశం ఉంది. మరి అక్కడ కూడా ఈ తరహా వాదనలు ఉంటాయి. ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సిబిఐ మళ్ళీ వాళ్ళు కూడా నోటీసులు, సిబిఐకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు ఇస్తుంది కోర్టు, వాళ్ళు మళ్ళీ దానికి ప్రిపేర్ అయ్యి మళ్ళీ కోర్టులో హైకోర్టులో వాదనలు వినిపించాలి. ఇప్పుడు హైకోర్టు ఇస్తే ఓకే, హైకోర్టు ఇవ్వకపోతే మళ్ళీ సుప్రీంకోర్టుని ఆశ్రయించి సుప్రీంకోర్టు నుంచి బయలు తెచ్చుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఎందుకంటే ఇప్పటిదాకా ఈ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన అందరికీ కూడా సుప్రీంకోర్టు నుంచి చాలా మందికి సుప్రీంకోర్టు నుంచి బెయిల్ వచ్చింది తప్ప హైకోర్టు కానీ అలాగే కింద కోర్టులు ఏవి కూడా బెయిల్ ఇవ్వలేదు. ప్రస్తుతానికి చూస్తున్నట్టుగైతే ఈ మద్యం కుంభకోణం కేసులో ప్రధానమైనటువంటి కీ రోల్ ప్లే చేసినటువంటి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి కూడా తిహార్ జైల్లోనే ఉన్నారు. ఆయన బెయిల్ పిటిషన్ కూడా హైకోర్టు కొట్టివేసింది. ఈ నేపథ్యంలో కవితకు కూడా సుప్రీంకోర్టులోనే ఊరట కలుగుతుంది. ఇక్కడ ఎలాంటి ఊరట లభించే అవకాశం లేదని చెప్పేసి న్యాయ నిపుణులు చెప్తున్నారు. రామకృష్ణ, న్యూఢిల్లీ.